చూడొచ్చు ఇక్కడ సున్నం చెరువు దగ్గర అక్రమంగా నిర్మించారని చెప్పి మరి కూల్చివేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఏమైంది మీ ఇల్లు కూల్చేసారా? మాకు ఈడగిట్ట తలాలు ఇవ్వరియలే. ఏమన్నారు, బీర్ షాప్ కాడ ఉన్నాం ఎన్ని రోజులు మేము. బీర్ షాప్ కాడ ఉండి మా ఫ్యామిలీ మొత్తం గుడిసెలు ఉండే మా అందరి ఏమన్నారు, ఇస్తాం అన్నారు. అయితే మీటింగ్కి వెళ్ళి మాకు ఆధార్ కార్డు చేపిస్తాం, అవి చేపిస్తాం అని చెప్పారు. చెప్పి అట్లా సరే ఇస్తారు అనుకున్నాం మింగిట. అయితే మా పిల్ల డెలివరీ అయింది నీలాపూర్లో. నేను నీలాపూర్లో ఉన్నాగానే ఇట్లా తెలియకుండా వచ్చి ఇండ్లు గులగొట్టి బీర్ షాప్ కాడ బీర్ షాప్ వేసిండ్రు ఆడ. మా ఇండ్లు గులగొట్టి సరే ఎక్కడ దిక్కు లేకుండా రోడ్డు మీద సామాన్ పెట్టుకొని ఉన్నాం. మా పిల్లల కాన్పులు అయితే అనే చేసుకున్నాం, పెళ్లిళ్ళు రోడ్డు మీదనే వేసుకున్నాం, దావతులు రోడ్డు మీదనే వేసుకున్నాం. సస్తే బొందలు ఎట్టుకుని లేకపోతే రైలుకట్టల బొందలు ఉన్నాయి మా వాళ్ళవి. మా అత్తమామ బొందలు ఆనే ఉన్నాయి, నా మొగళ్ళ బొందలు ఆనే ఉన్నాయి, మా మరదల బొందలు ఆనే, ప్రతి ఒక్కరు బొందలు ఆనే ఉన్నాయి. మాకు బొందలు కట్టే జాగలేదు. మాకు మా వడ్డలకు ఏడ తలాలు గింత మా పెళ్లిళ్ళు వేయాలన్నా అదే రోడ్డు మీద పెళ్లిళ్ళు వేస్తున్నాం మేము. ఇప్పుడు మీరు ఇక్కడ గుడిసె కూల్చేసారా? గుడిచే కూలుతలేరు, కూలుస్తుంటారు కదా. మా కూల్చుకోక మా సొంతం జాగాలు లేవు అవి. మాకు సొంతం జాగాలు కావాలంటే మీరే దయ చూసి ఏడనన్నా ఇప్పిండి. అట్లా ఆక్రమించడం తప్పు కదమ్మా, గవర్నమెంట్ స్థలాలు కదా అవన్నీ కూడా. గవర్నమెంట్ తలాలు తీసుకోండి, మాకు అవసరం లేదు. మేము అడుగుతలేమా మీ గవర్నమెంట్ తలాల గురించి. మీరు ఉన్నోళ్ళకే ఇస్తుర్రు, మీరు ఉన్నోళ్ళకే న్యాయం చేస్తుర్రు, మా పేదలకి ఎందుకు న్యాయం చేయరు చెప్పండి. మా గిడి చేయాలి కదా, మరి మేము ఎట్టు పోవాలి? ఉన్నోళ్ళు ఏమో వాళ్ళ ఇంట్లో గిన్నెలతో మేము బతుకుతున్నాం. వాళ్ళకు మేము ఈ రోడ్డు మేము హంగారకోట రోడ్ వేస్తే మేము నడుస్తుండ్రు, మీ బండ్లు నడుస్తున్నాయి. ఏదన్నా కానీ మాకు ఒక్కటి న్యాయం చేయండి సార్. మాకు అక్కర్లేదు, మాకు ధనం దాచుకం ఏం వద్దు. మా పిల్లలకి మాకు ఒక న్యాయము ఏం కావాలంటే మా పిల్లలకి మాకు కొంచెం మేము చచ్చిపోయిన పర్లేదు, నా పిల్లలకన్నా కొంచెం ఉండటానికి ఆధార చేయండి. ఈడ వీక్తురు ఇప్పుడు పోయి మేము 5,000 కిరాయి ఏడ కట్టాలి. మేము చేసుకునే కష్టం ఎంత, మేము కూలి పని చేసేవాళ్ళము. ఆ కూలి ట్రాక్టర్కి ఎంత, మేము కిరాయి ఎంత, దానికి ఎంత, దానికి వేసే బెందలు ఎంత, కంకర ఎంత, అంత పోతే మా కాడ 400-500 మిగులుతాయి. 500 అలా బియ్యం తెచ్చుకోలే, కూరగాయలు తెచ్చుకోలే, ఉప్పు తెచ్చుకోలే, అన్ని రేట్లు ప్రేమ ఉన్నాయి, ఏ తక్కువ లేదు. ఆ రేట్లలో మేము ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం చేయాలి, మళ్ళీ మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి చెప్పండి సార్. మా పిల్లలకి మాకేమి మేము నడతలేము. మేము ఓట్లాడితే ఓట్లు వేసినాం, మీకు కావాలి మాకు గెలిపించాలంటే గెలిపించినాం, అన్నీ వేసినాం. అందరు పైసలు వేస్తా ఆడారు, తీసుకున్నారు, 10,000 తీసుకున్నారు, 5,000 తీసుకున్నారు, అన్నీ ఇస్తారు. మేము రూపాయలు లేకుండా ఓటేసాం, నీకు 100 రూపాయలు ఇసుకోకుండా ఓటేసినాం. నీ పేరున రేవంత్ రెడ్డికి ఏమంటే రేవంత్ రెడ్డికి వేసినాం, ఫస్ట్ కేసీఆర్కి వేసినాం, మళ్ళీ అదే ఓట్లు వేసినాం ఓట్లు. మాకు అన్యాయమే ఇది, అన్యాయమే. నాకు 50 ఏళ్ళు ఉన్నాయంటే నా పిల్లలకి పెళ్లి చేసిన. నా బిడ్డ కాన్పు అయితే ఇక్కడనే, నా కొడుకు కాన్పులు అయితే ఇక్కడనే, అందరికి ఇక్కడనే పెట్టుకున్నా. నా మొగడు చచ్చిపోతే రోడ్డు మీద ఆడుకున్నాం, రోడ్డు మీద సాగులు చేసుకున్నాం సార్, రోడ్డు మీద పెళ్లి చేసుకున్నాం, రోడ్డు మీద దావతులు చేసుకుంటున్నాం అనేసి. మాకు అందరికి లోకాలు ఇచ్చినట్టు మాకొకరికి న్యాయం చేయొచ్చు కదా. మా వడ్డీ సంఘానికి న్యాయం చేసి మేము వడ్డీ సంఘం మేంగంటే నువ్వు చెప్పిన మాట వినలే అంటే అదొక న్యాయం నీది. నువ్వు చెప్పిన మాట మేంగంటే వింటున్నాం కదా. సరే నువ్వు చెప్పే కొద్దిగా వింటున్నావు. నువ్వేమన్నావు, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నావు, సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తున్నప్పుడు ఒప్పుకున్నాం మేము. సరే ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కట్టిస్తాను మేము ఒప్పుకున్నాం ఇన్ని రోజులు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానంటే మాకు పెద్దగా అంటే వద్దు సార్, మాకు సింగిల్ బెడ్రూమ్ కట్టేయండి అని చెప్పినాం. మేము చెప్పినాము, రేవంత్ రెడ్డికి చెప్పినాము, అందరికి చెప్పినాం. ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డికి ఇప్పుడే చెప్తున్నాం. ఫస్ట్ నేను అయితే రేవంత్ రెడ్డికి చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను. పరిస్థితి ఉన్న గుడిసెలను కూడా కూల్చేస్తే మరి మా ఉన్న గుడిసె ఈ రోడ్డు మీద బతికే మాది, ఇంట్లో గుడిసెలు చేస్తే ఏం లేదు మాకు. ఇంకా కడితే 6,000-7,000 కిరాయి కట్టాలి. ఉంటే ఒకరోజు కిరాయి కట్టకపోతే తీసిపోయి సగం బయట ఉండాలి, పిల్లల తల్లము. అంతే మా బతికి ఇంతే. ఇంకా మేము ఈ రేవంత్ రెడ్డికి ఓట్లేసి మేము ఆగమవుతున్నాం. ఇంకా యాతాను మనం కాపాడుతుండు, యాతాను గెలిపించాలి. మేము గెలిపించాలి. మాకు పేదల ప్రభుత్వం తీసుకొస్తాను అన్నాడు కదా, మరి అదే చేస్తాను కదా. మాకు చూపి ఏమొద్దు, మీరు కట్టేయకున్నా ప్రబంధం లేదు. మాకు తలవన్న చూపియండి, మేమన్నా కట్టుకుంటాం. మాకు తలవన్న చూపియండి. ఇంత మంచికి ఇంత మాకు చాలా ఎక్కువ వద్దు. మాకు ఒక్కొక్క గారికి 60 గదాలే చూపి, ఎక్కువ వద్దు నీకు. అంతకన్నా ఓకే మాకు చాలా. అట్లా మేము ఇటుకనో రాయో ఏదో వేసి మేము చచ్చిపో. ఇక్కడ చూడొచ్చు, సున్నం చెరువుకు సంబంధించి ఇక్కడ ఆక్రమించిన ఇళ్లలో మరి బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మా పరిస్థితులు ఏంది అని చెప్పి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి? మాది ఒడిశా సార్, శ్రీకాకుళం బోర్డర్ మాది. నది పేరు విశ్వాల్. ఇల్లు గరీబ్ వాళ్ళం, మనము కష్టపడితే లేదు గుడిసెలు కట్టుకుని ఉన్నాం. ఇల్లు కిరాయి
2500 ఇస్తున్నాము. కరెంటు బిల్లు కూడా ఇస్తున్నాము, నీళ్ళు బిల్లు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు కరెంటు లేవు, నీళ్ళు లేవు, తాగ నీళ్ళు కూడా లేవు. కొన్ని సామాన్లు గుడిసెల్లోన ఉండిపోయినాయి సార్. మనం ఎక్కడ బతకాలి? వీళ్ళ పిల్లలతోని ఎలాగ ముసలి అందరూ ఉన్నారు సార్. మేము ఎలాగ బతకాలి? మేము ఏంది ఇది లేదు. మేము ముసలి మనం అడగానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మేము 10 సంవత్సరాలు ఉంటున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. గుడిసెలు కట్టుకుని ఉంటున్నాం. గుడిసెలు కట్టుకొని ఉంటున్నారు. గుడిసెలు కట్టుకుని కిరాయి కూడా ఉన్నారు. కిరాయి తీసుకుని పోతున్నారు. కిరాయి ఎవరు తీసుకుంటున్నారు మరి? ఆ సీనియర్ అనుకుని తీసుకుని వెళ్తున్నారు. అంటే మీకు కావా సొంత ఇల్లు? మా సొంతవి కాదు సార్. ఇవి గుడిసెలు కట్టుకుని మేము ఉంటున్నాం. మా సొంతవి కాదు మరి. సొంత ఇల్లు కావా? సొంత ఇల్లు కాదు, మేము గుడిసి కట్టుకుని ఉంటున్నాం. ఏం పని చేస్తుంటారు? మేస్త్రి పనులు, లేబర్ పనులు అని ఇదే చేస్తున్నాం సార్. మా గరీబోళము అప్పుడు తింటే అప్పుడు లేదు. పిల్లలు పట్టుకుని ఇక్కడ ఉన్నాం. ముసలిదానికి ముసలికి పట్టుకుని ఇక్కడ ఉన్నాము. మేము ఇప్పుడు ఎక్కడ చెప్పారా ముందు ఏమైనా కూల్స్తాము మీకు? ఏం చెప్పలేదు సార్. 6:20 నిమిషాలకి అందరూ వచ్చినారు సార్. మార్కెట్ చెప్పలేదు సార్. బయటికి రానా అన్నారు సార్. అంతే. సగం సామాన్లు లోపల ఉన్నాయి సార్. లోపల ఉన్నాయి. మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటో మీరే చూసుకోవాలి సార్. ఇస్తే మంచిది కదా. మళ్ళీ ఆ గుడిసెలు అన్ని గుడిసెలు దెబ్బలాడలారా బిల్డింగ్లే ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పిల్లలతో ఉన్నారు. మళ్ళీ ఎక్కడికి పోవాలా సార్ చెప్పండి? మళ్ళీ ఇక్కడ సామాన్ కూడా కొంచెం కూడా లోపల ఉంది సగం. కట్టిన బట్టలు కూడా లోపల సగం ఉండిపోయినారు. సడన్ లో వచ్చి లెగులేగా అంతే సగం 6 గంటకి లేచినారు. సగం సామాన్ తీసినా సగం సామాన్ లోపల ఉండిపోయినారు. మరి ఈ పిల్లడితోటే ముసలిమ్మతోటే ఇటు పోవాలా? వర్షాకాలంలో రోజు కష్టం పడితే తింటారు, లేబర్ లేదు. ఈరోజు మాకు డ్యూటీ ఉంది, పోలేదు, కూలీ లేదు. నేను హౌస్ పిచింగ్ పని చేసిన 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. అప్పుడు ఐటీ సిటీలో ఉన్నారు. అక్కడ పగలగొట్టినారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చినారు. ఇక్కడ కూడా అలా చేశారు. ఏం చేయాలి సార్ చెప్పండి? ఎలాంటి సమాచారం ఏమి ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. నోటీస్ కొంచెం పగలు కొడతారు. మీ పేరు? విక్కీ అన్న. విక్కీ. ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా ఒరిస్సా నుంచి అన్న. ఒరిస్సా నుంచి కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అవునన్న. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాలు అయి ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఏంది మీ జీవనాధారం ఏంది? మేము మేస్త్రి పని చేసుకుని బతుకుతాం అన్న. కొంతమంది ఏమో హౌస్ కీపింగ్కి వెళ్తారు, ఇళ్ళ పనికి వెళ్తారు, హోటల్ క్యాంటీన్కి వెళ్తారు. ఒక పూట చేస్తే పని చేస్తేనే మాకు వస్తుంది. నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు. సడన్ గా వచ్చి వర్షాకాలంలో వచ్చి పలగొడితే ఎక్కడ ఉంటామో, ఎండాకాలంలో వస్తే ఒకలాగా ఉంటుంది, వచ్చి ఇలా పలగొడితే ఎట్లా ఎక్కడికి వెళ్తామో అదే ఆలోచిస్తున్నాం అన్న. మీకు ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు? లేదేమి ఇవ్వలేదు. లేదన్న. చెప్పుంటే ఖాళీ చేసేవాళ్ళ? అవునన్న, పక్కా ఖాళీ చేసేవాళ్ళం. ఏంది మరి మీ సామాన్ కూడా అందులో పోయిందంట? అందులో ఉన్నాయన్న సామాన్లు మొత్తం అందులోనే ఉన్నాయి మొత్తం. వచ్చారు సడన్ గా 6 o'clock వచ్చేసి సడన్ గా కుక్లేర్ అన్ని చింపేసి జేసీబీ మొత్తం చింపేసి మొత్తం పూల కొట్టారు. నోటిగానే ఇస్తుంటే చెప్పి ఉంటే 2 రోజుల ముందు వచ్చి చెప్పి ఉంటే బాగుండేది. ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం మేము. కాల్ చేసుకుని ఎక్కడైనా రెంట్కైనా తీసుకుని వెళ్ళేవాళ్ళము. అది పరిస్థితి అన్న. మరి ఎందుకు ఇక కరెక్ట్ కాదు కదా? ఇది ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా, హైడ్రా కూల్చివేస్తా. ఏం లేదు అన్న, అలాంటిది మాకేం చెప్పలేదు. నోటీస్ కూడా ఆక్రమించడం తప్పు కదా, ఇది ప్రభుత్వం చెప్తా ఉంది. తప్పని మేము కూలికి బతకడానికి వచ్చామన్న. అక్కడ మేము మేస్త్రి వాళ్ళు ఎక్కడ పంపిస్తే మేము అక్కడికి వచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళి కట్టుకునే వాళ్ళం. గుడిసెలు వాళ్ళే కట్టుకుని ఇచ్చేవాళ్ళు. మేమే కట్టుకున్నాము గుడిసెలు. మళ్ళీ మా దగ్గర కిరాయిలు తీసుకునే వాళ్ళు 10 నిమిషాలు పొద్దున్న నుంచి తిండి లేదు, తిప్పలేదు, ఏం లేదు. ఇట్లే ఉన్నాం జీవనం. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం పరిస్థితి మాది. మినిమం 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాము. ఎంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చి కూలకొచ్చారు. సంవత్సరం మాకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు సమాచారం 6 గంటల సామాన్లు తీసినాం, సగం సామాన్ తిన్నాం. మొత్తం పిల్లల సామాన్లు, ముసలి వాళ్ళ సామాన్లు అన్ని దీంట్లో ఉన్నాయి. మా పరిస్థితి ఏంటి అసలు? ఎందుకు మరి పదే పేదల ఇళ్ళని కూలుస్తా ఉంది ముఖ్యమంత్రి? ఏమో పేదలను ఇళ్ళని కూల్చమని అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఆ విషయం? మాకేమో తెలుస్తాం, మేము చెప్పలేము దాని గురించి. మాకు మినిమం వచ్చాం కదా. ఇక్కడ వాళ్ళు అయితే చెప్పొచ్చు, లోకల్ ఏరియా అయితే లోకల్ వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా చేయొచ్చు. మేము వచ్చింది ఒక దేశం నుంచి ఒక దేశం బతకడానికి వచ్చినాం. మొత్తానికి అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. మరి గుడిసెలు వేసుకొని ఉన్నాము. కనీసం మాకు ఒక మాట ముందు చెప్పుంటే మా సామాన్లు కావచ్చు అవన్నీ కూడా మేము ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అని చెప్పి కూడా ఆవేదన పడతా ఉన్నారు. చెప్పండి. మేము ఉన్నాం సార్ అంత ముందు మా ఊరిలో మాకు పట్టుకుని లేదు సార్. ఎన్ని వచ్చి ఇక్కడ గుడిసె వేసినాం సార్. గుడిసె వేసి ఇప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఏమో ఉంటామని బతుకు కొంచెం వచ్చినాము. మాకు 10 నెలలు అనగా గుడిసెలు అన్ని పాడగొట్టేసినారు. మాకు అక్కడ ఆవులు పట్టుకోలేదు.
మేము ఒడిశాలో వచ్చాను కానీ మేము ఇక్కడికి వచ్చేసినాము. అక్కడ అందరికీ గుడిసెలు దొరికింది, రూములు దొరికింది, మాకు ఏం దొరకలేదు, మాకు ఆవులు అడగలేదు. అన్న గవర్నమెంట్ జాగాలో ఉన్నాము కానీ ఇక్కడికి వచ్చి నేను పడి ఉన్నాము. అక్కడ మాకు మరి ఆవులు పట్టణ వెళ్ళినాము, అక్కడికి ఆవులు పట్టలేదు సార్. ఇక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. అంటే ఎక్కడ ఆక్రమించినా కూల్చివేస్తా అంటూ ఉంది ప్రభుత్వం. కూల్చివేయాలి కరెక్టే, కానీ మరి ఇక్కడ పేదలు ఉన్నారని చెప్పి ఒకసారి ఆలోచించి వాళ్ళకి కొంచెం సమయమైనా ఇవ్వాలి. మరి ఇప్పుడు రోడ్డున పడ్డటువంటి కుటుంబాలు మరి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు వాళ్ళ ఇల్లు ఎట్లా కూల్చేశారు ఏంటి అని ఒకసారి చూసినట్లయితే నిజంగా చాలా బాధ అనిపించే అంశము. వాళ్ళ సామాన్లు కూడా ఇందులో ఉండిపోయింది. ఈ రేకుల షెడ్లు వేసుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. మరి వీళ్ళు ఎంతో పెద్దగా భారీ ఎత్తున కూడా కబ్జా చేసిన పరిస్థితి లేదు. ఎంతో కొంత ఉన్న జాగాలోనే మరి అక్కడ షెడ్ వేసుకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది కూడా జీవనాధారం మరి డైలీ లేబర్ కూలీగా వెళ్ళి ఇట్లా బతికేవారు అని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి అంశము. మరి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మరి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కూడా ఏమనలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్గా చూస్తాం. చూడొచ్చు వాళ్ళ సామాను కూడా అదంతా కూడా క్లియర్ కట్గా ఈ హైడ్రాలో ఏ విధంగా కూల్చివేయబడతా ఉందో చూడొచ్చు. అక్కడ చూడొచ్చు ఇంకో పెద్ద బిల్డింగ్ కూడా కూల్చివేసినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. అది మార్నింగ్ నుంచి కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము దీనిపైన పేదల ఏదైతే ఇళ్లపైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆదుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరికొంతమంది బాధితుల్ని మాట్లాడదాం.